ప్రస్తుతం మనం బాపట్ల నియోజకవర్గంలో సూరగాని మురళీధర్ గారి దగ్గర ఉన్నాము. అయితే చూద్దాం ఇక్కడ సీనియర్ నాయకులు ఎప్పటి నుంచో అసలు సార్ చూసుకుంటే మరి బాపట్ల నియోజకవర్గంలో గతంలో చాలామందిని బాబు గారు నియమించడం జరిగింది. మరి ఇప్పుడు నరేంద్ర వర్మ గారు మరి గతంలో చూసుకుంటే మరి ఓడిపోతూ ఉన్నారు. మరి ఇప్పుడు తీసుకునే నిర్ణయం కరెక్టే అంటారా? కరెక్టే అనుకున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల నుంచి ఆయన నియోజకవర్గానికి ఏదో రకంగా అందరికీ ఏదో రకంగా ఉపయోగపడుతున్నాడు కాబట్టి ఈ నిర్ణయం కరెక్ట్ అని. అంటే ఉపయోగపడడం అంటే ఏ ఉపయోగాలు చేస్తున్నారు? చాలామందికి వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీళ్ళు సరఫరా కానీ, గుళ్ళకి బళ్ళుకి పిల్లలకి పుస్తకాలు అట్లాంటి ఆయన ట్రస్ట్ ద్వారా వేగేసిన ఫౌండేషన్ ద్వారా అవన్నీ ఏర్పాటు చేయటం అయితేమి, అట్లానే ఎవరికి ఏ అవసరం వచ్చినా ఆయన దగ్గర ఉపయోగపడుతున్నాడు. ఎక్కడ నో అంటలేదు. అది అంటే ఇప్పుడు అధికారంలో లేకపోయినా చేశారు కాబట్టి ఇప్పుడు చెయ్యొచ్చు అంటారా? తప్పనిసరిగా అధికారం లేకపోతేనే ఇన్ని రకాలుగా చేసిన మనిషి అధికారం కూడా ఉంటే ఇంకా ఎక్కువ ఉపయోగపడతాడని అనుకుంటున్నాను. మరి ఇక్కడ కోన రఘుపతి గారి మీద అధికార పార్టీ అయిన కోన రఘుపతి గారి మీద మరి నరేంద్ర వర్మ గెలవచ్చు అంటారా? తప్పనిసరిగా గెలుస్తారు ఈసారి. తప్పనిసరిగా అధికార పార్టీ కావచ్చు, అధికార పార్టీ చేసే తప్పిదాల వల్ల కోన రఘుపతి గారి మీద వేగేసిన నరేంద్ర వర్మ గారు గెలుస్తారు. అంటే అది తప్పిదాలంటే ఏం తప్పిదాలు? ఏమి తప్పిదాలంటే చెత్త పనులు వేయటం, ఇట్లా ఎంప్లాయ్మెంట్ లేకపోవటం, అట్లాంటి ఎన్నో 1, 2 అని చెప్పటానికి వీలు లేనన్ని తప్పిదాలు ఆ ప్రభుత్వం వల్ల ఉంది కాబట్టి కోన రఘుపతి మీద వేగేసిన నరేంద్ర వర్మ గారు తప్పనిసరిగా గెలుస్తారు. ఒకవేళ చంద్రబాబు గారు ఈ బాపట్ల నియోజకవర్గంలో నరేంద్ర వర్మ కాకుండా ఇంకెవరికైనా ఇచ్చుంటే కూడా గెలిచేవాళ్ళేనా? అది అవతల వ్యక్తిని బట్టి ఉంటుందమ్మా. అది ప్రస్తుతం అయితే వర్మ గారు అయితే ఓకే. మరి వార్డుల్లో చూసుకుంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు ఎలా? కొన్ని వార్డులు చూసుకుంటే రెడ్డి వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మైనారిటీస్ ఎక్కువ. మరి ఆ కోణంలో చూసుకుంటే మరి టౌన్ వరకు రెడ్డిస్ తక్కువ, మండలం పరంగా రెడ్డిస్ ఉన్నారు కానీ రెడ్డిస్లో కూడా మార్పు ఉంది. ఇప్పుడు మార్పు ఉంది. ఎందుకని అంటే ఆ గవర్నమెంట్ వల్ల అయితే కానీ వాళ్ళు రఘుపతికి టికెట్ ఇవ్వటం వల్ల అయితే రెడ్డిలో ఎగనెస్ట్ ఉంది. మరి ఎంతమంది మీ పార్టీలో చేరుండొచ్చు ఇప్పుడు నరేంద్ర వర్మ గారు వచ్చిన తర్వాత? మీరు చూసే ఉంటారు, రోజు ఎంతో కొంతమంది చేరతానే ఉన్నారు. మరి ఈ చేరడానికి కూడా విజయ సంకేతంగా అనుకోవచ్చు అంటారా? తప్పనిసరిగా అసలు చేరటమే కాదు, ప్రజల్లో ఉన్న దీన్ని బట్టి కూడా తప్పనిసరిగా గెలిచింది. ఇప్పుడు నరేంద్ర వర్మ గారు రావాలనుకుంటున్నారు కదా, ఆయన వస్తే ఈ పలానా అభివృద్ధి అయితే ఆయన చేయగలరు అని అలాంటివి ఏమన్నా ఇక్కడ ఉన్నాయా? ఎట్లాంటివి అయినా ముఖ్యంగా ఆయన మెయిన్ రోడ్డు వరకు వేసి నేను బాపట్లకు అభివృద్ధి చేశాను అన్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేకుండా హాస్పిటల్ కడుతూ అది నేను హాస్పిటల్ తీసుకొచ్చాను అంటున్నాడు. జిల్లా అనేది ఆయన సొంతంగా తెచ్చింది కాదు, మొత్తం నియోజకవర్గాల వారీగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని జిల్లా చేశారు. అట్లా వచ్చిందే తప్ప ఆయన నేను జిల్లా తెచ్చాను అని చెప్పుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. నరేంద్ర వర్మ గారు ఇక్కడ ఎంత మెజారిటీతో గెలుపొందొచ్చు? 10 నుంచి 15 వేల మధ్య గెలుస్తారు అనుకుంటున్నాను తప్పనిసరిగా. విన్నారు కదా, ఎందుకంటే నరేంద్ర వర్మ గారు 10 నుంచి 15 వేల మెజారిటీతో ఈ బాపట్ల నియోజకవర్గంలో గెలుపొందొచ్చు అంటున్నారు. ఎందుకని అంటున్నారంటే ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నా ఒకవేళ ఈయన అధికారంలో లేకపోయినా ఈ 10 సంవత్సరాల్లో ప్రజల బాధలు కష్టాలు తెలుసుకొని వాళ్ళకు నీళ్ళ సదుపాయాలు ఎక్కడెక్కడ దూరంగా ఉన్న ప్లేసులు కూడా వేగేసిన ఫౌండేషన్ ద్వారా పంపించి ఎవరు కష్టమని ఇంటికి వచ్చినా వాళ్ళ సమస్య అనేది తెలుసుకొని వాళ్ళకి సత్వరమే వాళ్ళకున్న సమస్యని సాల్వ్ చేసి తర్వాత ఇంత చేసిన వ్యక్తి రేపు ఎమ్మెల్యే అయితే గనక ఈ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న అవినీతితో సహా అభివృద్ధిని కూడా చాలా డెవలప్ చేసే విధంగా నరేంద్ర వర్మ ఖచ్చితంగా ఉంటారని కూడా సీనియర్ నాయకులు చెప్పడం అయితే విన్నాం. మరి కెమెరామెన్ వలిత శ్రావణి, RR9 న్యూస్.